వెల్కమ్ టు కేవై టీవీ. స్వతంత్ర సమరయోధుడు, స్వరాజ్య దినపత్రిక స్థాపకుడు, ఆంగ్లేయుడి తుపాకీకి గుండెను చూపిన ధైర్యశాలి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆంధ్రకేసరికి కేవై టీవీ న్యూస్ యాజమాన్యం తరపున మరియు తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరపున ఘన నివాళులు. టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు. టంగుటూరి ప్రకాశం ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. టంగుటూరి ప్రకాశం 1872 ఆగస్టు 23న ఉమ్మడి ప్రకాశం జిల్లా వినోదిరాయనిపాలెం గ్రామంలో సుబ్బమ్మ మరియు గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించాడు. నిరుపేద కుటుంబాల్లో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తులు టంగుటూరి ప్రకాశం పంతులు. 1907 లండన్లో ప్రశంసాపత్రంతో బారిస్టర్ కోసం పూర్తి చేసి భారతదేశం తిరిగి వచ్చాక మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. ప్రకాశం చేపట్టిన క్రిమినల్ కేసుల్లో కలెక్టర్ ఆస్ హత్య కేసు ఒక మైలురాయి. తిరునల్వేలి కలెక్టర్గా ఉన్న ఆష్ 1907లో కాల్చి చంపబడ్డారు. ఈ సంఘటన ప్రముఖ స్వతంత్ర ఉద్యమ నేత బిపిన్ చంద్రపాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తున్న సమయంలో జరిగింది. ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరపున వాదించి ఆయనకు స్వల్ప శిక్షతో బయటపడేటట్టు ప్రకాశం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. అలా న్యాయవాదిగా ఆయన సాధించిన విజయాలు ఎన్నో. ప్రకాశం లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు సంపాదకత్వం వహించేవాడు. 1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వరాజ్య అనే దినపత్రిక ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే ఈ పత్రిక మంచి ఆదరణ చూడగొంది. తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాల్ చేస్తాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అని బిరుదునిచ్చి సత్కరించారు. స్వతంత్రానంతరం 1953 అక్టోబరున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితులయ్యాడు. ఆయన పాలన కాలంలో ముఖ్య సంఘటనలు ఎన్నో జరిగాయి. రాష్ట్ర అవతరణ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మాణం వీటిలో ముఖ్యమైనవి. టంగుటూరి ప్రకాశం రాజకీయాల నుంచి విరమించుకున్నాక ఒంగోలు పర్యటన సమయంలో వడదెబ్బ తగిలి ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో 1957 మే 20న పరమపదించారు. ఆయన ఆత్మకథ నా జీవిత యాత్ర పేరిట 4 భాగాల పుస్తకం విడుదలైంది. అది ఇప్పటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. జై భారత్, జై హింద్.